హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఎంత ఉన్న వాళ్ళకైనా, లేని వాళ్ళకైనా ప్రతిరోజు ఒకేలా ఉండదు కదా! ఈరోజు ఎలా గడిచింది అనేది ఈ వీడియో అనమాట. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. అయితే ఈరోజు 4:30కి లేచాననమాట. కొంచెం చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకొని 5కి వీడియో స్టార్ట్ చేశాను. నన్ను చాలామంది తలకి ఏం వాడతావక్క అని అడుగుతున్నారు. నేనైతే కొబ్బరి నూనె వాడతానండి. మనకి స్వచ్ఛమైన గానుగ నూనె దొరికితే ఇంకా మంచిది. ఇంక ఇది పొద్దున్నే తలకి ముందు నిద్ర లేవగానే పెట్టేసుకుంటాను. ఇంకా నేను ఎందుకు వాడతానో కూడా చెప్తా. ఏంటంటే మనం పొద్దున్నే తలకు నూనె పెట్టుకుంటే తలకు బాగా పట్టిద్దనమాట. కొంచెం మనకి ప్రశాంతంగా మనకు లోపల ఉన్న స్ట్రెస్ అంతా పోయి చాలా రిలీఫ్గా అనిపించిద్ది. ఇంక తలకు నూనె పెట్టుకున్నప్పుడే కొంచెం కళ్ళకి మొహానికి కూడా రాసేసుకుంటాను. అది ఫస్ట్ నుంచి నాకు అట్లా అలవాటు అనమాట. ఎందుకంటే మా నాయనమ్మని, అమ్మమ్మ అంటే మా సొంత అమ్మమ్మ కాదు, పక్కన తెలిసినామన్నమాట. ఆ అమ్మమ్మని, మా అత్తయ్యని, వీళ్ళందరినీ చూసి నేను కూడా ఫాలో అవుతానన్నమాట. వాళ్ళు కొంచెం బాగోకపోయినా కూడా, అంటే సపోజ్ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అనుకోండి, కాళ్ళకి రాసుకోవటం, కొంచెం కళ్ళు మంటలుగా ఉంటే కళ్ళకి రాసుకోవటం, మళ్ళీ స్నానం చేసే ముందు కాళ్ళకి, చేతులకి, మొహానికి రాసుకోవటం, అలాంటివన్నీ చూసేదాన్ని అనమాట. ఎందుకు కొబ్బరి నూనె వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి, ఎందుకు రాసుకుంటారా అనుకునేదాన్ని. ఏదైనా సరే మన అనుభవం అయితేనే కానీ మనకు అర్థం కాదనమాట. నిజంగా చాలా బాగా పనిచేసిద్దండి. ఇప్పటికి కూడా, ఈ రోజుకి కూడా మా అత్తయ్య రోజు సాయంత్రం పూట కాళ్ళకి, అరికాళ్ళకి, కొంచెం మనకి మోకాళ్ళ దగ్గర నుంచి ఇట్లా కింద పిక్కలకి అట్లా రాసుకుంటారనమాట. నొప్పులు తగ్గుతాయి. మనం నైట్ పడుకోబోయేటప్పుడు కాళ్ళకి బాగా మర్దన చేసుకొని పడుకున్నాం అనుకోండి, పొద్దున్నేకి మనకి నొప్పులన్నీ తగ్గిపోతాయి అనమాట. ఈ రోజుకి కూడా అత్తయ్య అలాగే చేస్తారు. ఇంకా నేను కూడా ఎప్పుడన్నా తలనొప్పిగా ఉన్న, కళ్ళు కొంచెం మంటలుగా అనిపించినా ఇంకా నేను కూడా అట్లాగే రాసుకుంటాను. చాలా తేడా వచ్చింది. అందుకని నేను ఫాలో అవుతాను కాబట్టి మీకు కూడా చెప్తున్నా. మీరు కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే దానివల్ల మనకేమి ఇబ్బంది ఏమి ఉండదు. అదేం కెమికల్ కాదు, మెడిసిన్ కాదు, ఏమీ కాదు. స్వచ్ఛమైన కొబ్బరి నూనె కాబట్టి దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా అనిపించిద్ది. ఇంకా నేనైతే ఇంకా పొద్దున్నే తలకు నూనె పెట్టేసి ఇంకా ఇంటి చుట్టూతా వాకిళ్ళన్నీ ఊడ్చుకొచ్చేసానమాట. ఊడ్చుకొచ్చి కడిగి ఇంకా స్నానానికి వెళ్ళిపోయాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి ముగ్గేస్తున్నాను అనమాట. అసలు చిక్కు ఇక్కడ వచ్చి పడింది. ఈ పిల్ల చూసారా, అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. 3 రోజుల నుంచి ఇంటి దగ్గరే, ఇంటి చుట్టూతా తిరుగుతుందనమాట. మనిషిని చూడంగానే కేకలు పెడతా ఉంది. ఇంక ఈరోజు అయితే ఏకంగా దగ్గరికే వచ్చేసింది అనమాట. మీరు చూస్తున్నారు కదా, ముగ్గేస్తున్నా కూడా ముగ్గు కూడా వేయనీయకుండా నా చెయ్యి ఎటు వెళ్తే అటు అడ్డం పడిపోతుంది. ఇంకా అసలు ఫస్ట్ కొంచెం సేపు ఏం అనిపించలేదు, కానీ ఇంకా తర్వాత నాకు కూడా భయం వేసింది. ఎందుకంటే అది దగ్గరకు వచ్చేటప్పుడు దాని కాళ్ళకి ఉన్న గోళ్ళు గీసుకుపోతున్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎక్కడ కరిసిద్దో అని అది కూడా కొంచెం భయం వేసింది. ఇంకా అసలు ఈరోజు ఎంత ఇబ్బంది పెట్టేసిందో. నేను ఏ పని చేసుకుంటే ఆ పని దగ్గరికి రావటం, నేను ఎటు వెళ్తే అటు రావటం, అసలు ఇక కాళ్ళ చుట్టూతా తిరగటము. కొంచెం సేపు ఏమనిపించలేదు, కానీ ఇంకా తర్వాత భయం వేసిందనమాట. ఎందుకంటే అది దగ్గరికి మీదకి వచ్చే కొద్దికి చెప్పాను కదా, కాళ్ళ గోళ్ళు గీసుకుపోతున్నాయి అని. ఇంకా అసలు అందుకోసం మళ్ళీ దానికి కంగారు వచ్చి నన్ను ఎక్కడ కరిసిద్దు అని చెప్పి. ఏదిరా పని చేసుకునివా పని చేసుకునివా పని చేసుకునివా నాకు భయం వేస్తుంటే ఇంకో పక్కేమో రోజీ అను పప్పి లోపలుండి ఒకటే కేకలు. దాన్ని ఎక్కడ తీసుకొస్తానో లోపలికి, వాటిని ఎక్కడ వదిలేస్తానని వాటి కంగారు అనమాట. అసలు ఎంత అరిసి గోల చేసినాయో దీన్ని ఇచ్చేసేదాకా. అసలు ఇది చూస్తేనేమో నేను ఎటు వెళ్తే అటు. సరే వెళ్ళిపోయిద్దిలే అని చెప్పి గట్టెక్కి కూర్చుంటే కూడా గట్టు మీదకి కూడా పైకెక్కి అసలు నేను ఎటు వెళ్తే అటు. ఇంకోటేమో నేను అటు ఇటు నడుస్తూ ఉంటే చీర కింద నుంచి వచ్చేస్తుంది. చూడక ఎక్కడ తొక్కేస్తానని నాకు భయం. ఇంకోటేమో అది నన్ను ఎక్కడ కంగారులో కరిసేసిద్ది అని చెప్పి అదొక భయం. అసలు మామూలుగా ఇబ్బంది పెట్టలేదు. అసలు నేను ఎటు వెళ్తే అటు రావటం, అసలు ఇంకా నన్ను వదిలిపెట్టకుండా అలాగే తిరగటం.
అసలు చాలాసేపు ఇంక అక్కడే సరిపోయిందనమాట నాకైతే. ఇంక మామూలుగా కంగారు పెట్టలేదు నన్ను. అసలు కొంచెంసేపు ఏం అనిపించలేదు కానీ తర్వాత భయమేసింది నిజంగానే. ఎక్కడ కరిసిద్దో, దాని గోల్డ్ గీసుకున్నా కూడా మనకి ఇబ్బందే కదా. ఇంకా అలా టెన్షన్ పడతా ఉంటే ఏం చేయాలి, దీన్ని ఎట్లా పంపించాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. లోపల లడ్డు వాళ్ళు వచ్చారనమాట. మీ అందరికీ తెలుసు కదా లడ్డు మన ముందు బజార్లోనే ఉంటాడు. ఇంకా పాలకు వచ్చాడు అనమాట మన పక్కింటి వాళ్ళ ఇంటికి. అయితే ఇంకప్పుడే వాడు వస్తే ఇంక వాడిని పిలిచాను అనమాట, తీసుకెళ్ళమ్మా కొంచెం అని. ఇంకా వాళ్ళకి అప్పచెప్పేశాను. అసలు నేను ఛాయ్ అంటున్నా అసలు తోలుతున్నా కూడా వెళ్ళట్లేదు అనమాట. నేనేటి వెళ్తే అటు. అసలు ఎంత ఇబ్బంది పెట్టేసిందో. ఒక పిల్ల కోసం నేను ఎంత భయపడతానని నేనైతే అనుకోలేదు ఎప్పుడు కూడా. అసలు ఎంత భయం వేసిందో. నా వెనకాల తిరుగుతుంది, అక్కడ కలిసి భయం పడుతుంది. తీసుకెళ్ళాము కొద్దిగా కాలు కింద పడింది. అసలు నేను అక్కడ చీర కింద నుంచి వస్తుంది, కాలు కింద ఎక్కడ పడుతుంది తీసుకుంటారేమో. అంటే చెప్పంలో ఉన్నా బయలుదేరేది. ఏంది అది నా వెనకాలే తిరుగుతుంది అటు ఇటు. అది రెండు కాళ్ళ మధ్యలో నుంచి చీర కింద నుంచి వస్తుంది. అక్కడ కలిసిద్దు అని నాకు భయం పడుతుంటే తీసుకెళ్ళరా అన్న అంటే తీసుకెళ్తున్నాడు. ఇంటికి తీసుకెళ్తాడా దాన్ని తీసుకెళ్ళంగానే అమ్మయ్య అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. నాకైతే అంత భయం వేసింది. ఎందుకంటే అవి కరిసింది అనుకోండి, మళ్ళీ ఎక్కడ కరిసిద్దో, ఎక్కడ ఇంజక్షన్లు చేయించుకోవాల్సి వచ్చిద్దో అని నా టెన్షను. ఎలాగైతే దాన్ని పంపించాను అనమాట. ఇంకా తీసుకెళ్ళి ఎక్కడన్నా వదిలేసేయండి అమ్మా అని చెప్పాను. తీసుకెళ్ళారు. ఇంకా మొన్న మళ్ళీ ఆకు చూశాను కదా డాబా పైన, ఇంకా అదైతే ఇక్కడ మనకి ఇట్లా గేట్ అమ్మటే ఉంటుంది అనమాట. సన్నజాజి చెట్టు, మల్లె చెట్టు పక్క పక్కనే ఉంటాయి. ఇంకా అట్లా పైకి అల్లిచ్చాము. ఆ మొక్కలు ఇంట్లోకి వచ్చినప్పుడు పెట్టామన్నమాట. ఇప్పుడు అంత పెద్దవి అయిపోయినాయి. ఇంకా కొన్ని కొమ్మలు అయితే కట్ చేసేస్తాను నేను. కింద మొదల దగ్గర నుంచి వచ్చిన కొమ్మలు వచ్చినట్టు మనకి కింద గుబురుగా లేకుండా అట్లా సైడ్న వచ్చిన కొమ్మలు వచ్చినట్టు కట్ చేసేసి ఇంక ఇట్లా ఎండాకాలం టైం వచ్చిందనుకోండి ఆకు దూసేస్తూ ఉంటాను. ఈ కింద ఇంక 2 మొక్కలు ఉన్నాయి కానీ అవైతే ఆకులేం దూయలేదు. ఎందుకంటే మొత్తం ఒకేసారి దూసామనుకోండి పూలు ఒకేసారి వస్తే ఎక్కువైపోతాయి కదా. అందుకని ఆ చెట్టు దూసినాక ఒక వారం రోజులు అలా ఉన్న తర్వాత కింద మొక్కలకి ఆకు దొద్దాంలే అని చెప్పి వదిలేశాను. ఇంకా పక్కన కుండీలు ఉన్నాయి కదా అవైతే మా వదిన పంపించింది అనమాట. ఇంకా వాటిల్లోనే మొక్కలు పెట్టే ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా అవి అట్లా పెట్టేశాను అనమాట గట్టు మీద, అందంగా ఉంటాయి కదా అని చెప్పి ఇంకా అట్లా పెట్టేశాను. ఇంకా మనకి వేప చెట్టు కొట్టేసిన తర్వాత ఆ మందార పూలు అయితే బాగా పూస్తున్నాయి. ఎండ తగులుతుంది కదా, ఇంకా చాలా పూలు వస్తున్నాయి అనమాట. ఇంకా కొన్ని దేవుడికి పెట్టి కొన్ని అయితేనేమో ఇట్లా ఫోటోలకు పెడుతున్నాను. ఇక్కడ ఈ ఫోటోల్లో ఫస్ట్ ఇటు సైడ్ ఉన్నారు కదా ఆయన వచ్చేసి మామయ్య గారు అనమాట, మా వారి వాళ్ళ నాన్నగారు. ఆ పక్కన మా నాన్నగారు అనమాట. మీ అందరికీ చాలాసార్లు చూపించాను కదా. ఆ పక్కన చిన్న ఫోటోలో మా వారికి నాయనమ్మ అనమాట, అంటే మామయ్య గారు వాళ్ళ అమ్మగారు. ఇంకా ఫోటోలన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. ఇంట్లో సేల్లు సరిగ్గా దిగట్లేదు అనమాట. అదొకటి మనకి కరెక్ట్గా ఫోటోలన్నీ ఒకే చాట పట్టే ప్లేస్ కూడా లేదు సరిగ్గా. ఇంకా అందుకోసం ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. ఓకేనా అండి, ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.